నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. చెంచు గిరిజన అనుభవ వైద్యం. మా పెద్దలు తరతరాల నుండి ఆకుల మూలికలతోటి వైద్యం అనేది ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. ఇప్పుడు చెప్పడం చిట్కా ఏందంటే, చాలా మంది చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ వరకి గ్యాస్ ట్రబుల్ అనే రోగం చాలా మందికొస్తుంది. పూర్వకాలం నాడు పెద్దలు ఏం చేసేవాళ్ళంటే, పొద్దున పూట 6 గంటలకే భోంచేసేవాళ్ళు. కొంచెం వాకింగ్‌కి తిరిగి, కొంచెం ఆడుకొని, బండ్ల పద్యాలు, కబోడ్డీ, రకరకాల మగపిల్లలు కబోడ్డీ, బండ్ల పందాలు, సందాలెత్తడం, గుండ్లెత్తడం, కష్టపడి పండుకునేవాళ్ళు. ఆడపిల్లలు కూడా ఇంత ఒడ్లు దంచడము, ఇస్రాయితో ఒడ్లు ఇసురుకోవడం, జొన్నలు ఇసురుకోవడం, ఏదో తెలిసిన 4 కథలు చెప్పుకోవడం, నిద్రపోయేవాళ్ళు. ఈ కాలం ఏముంది, అన్నీ టీవీలు, అన్నీ అవే వచ్చినాయి. మొగోళ్ళకి కూడా అందరికీ సెల్లులు వచ్చినాయి. సెల్లులో 4 బొమ్మలు చూసుకుంటూ నిద్రపోతారు. చేతులు కాళ్ళు ఆడవు కానీ కళ్ళు బాగా ఆడతాయి. కళ్ళు విపరీతంగా కళ్ళు ఆడతాయి కానీ చేతులు కాళ్ళు ఆడవు. అందుకోసం చాలా మందికి తింటేనే పని చేయకుండా కాబట్టి ప్రతి వాళ్ళకు గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువైపోయింది. గ్యాస్ ట్రబుల్ నుండి చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. చాలామంది షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, చాలామంది సోరియాసిస్ వస్తుంది, తెల్లబొల్లి వస్తుంది, జుట్టు ఊడిపోతుంది, అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. కడుపు అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో అన్ని దాంట్లకు కడుపు బాగుంటే అన్నీ బాగుంటాయి. కడుపు బాగాలేకుంటే అన్ని రోగాలు చాటేస్తాయి. అందుకోసం ఈ కడుపు బాగుండడానికి ఒక చిట్కా చెప్తున్నా వినండి. చిట్కా అంటే ఒక మూలిక, ఇది అడ్డసరం చెట్టు అంటారు. అడ్డసరం చెట్టు ఆకులు, అడ్డసరం చెట్టు. ఇది అడ్డసరం ఆకు పొడి. ఇది అడ్డసరం ఆకు. ఈ ఆకుని చిన్న చిన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి రోట్లో వేసే దంచాల. కరెంటు దాంట్లో ఏగుంది ఈ ఆకులు. కరెంటు దాంట్లో వేసే వరకు దాంట్లో ఉండే పొగరంతా పోతుంది. రోట్లో దంచుకొని ఆ ఆకులు రోట్లో దంచుకొని వసిరకాలం చేసుకోవాలి పొడి. ఈ పౌడర్ అనేది ఖచ్చితంగా గ్యాస్ ట్రబుల్ ఉన్నోళ్ళు పొద్దున పూట ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా. నువ్వు ఏం తింటావో అన్నీ తినొచ్చు, ఏం తాగుతావో అన్నీ తాగొచ్చు. ఖచ్చితంగా ఈ పొడి పొద్దున పూట ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తింటే అరిగిచ్చి బాగా జీర్ణశక్తి అయ్యి పొద్దున లిఫ్ట్ ఎత్తచ్చుడు, లారీ లిఫ్ట్ ఎత్తచ్చుడు అట్లా కన్నే పోతుంది. ఒకసారి ముక్కుతే అంత కింద పడిపోవాలా. కొంచెం 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 రాగోదు. ఈ పౌడర్ ఏం చేస్తుందంటే లోపల అరిగిచ్చి అంత తారు రోడ్లకు అయిపోతుంది. పేగులలో మొత్తం బంక బేటి సన్న వచ్చి కింద పడుతుంది. అప్పుడు కన్నే కడుపుంది అనుకో, మంచిగా వాతం ఉండదు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, రకరకాల వ్యాధులు రావు. మెయిన్ కడుపు బాగుండడానికి ఈ చెంచు వైద్యం, అడ్డసరం ఆకు చూర్ణం మంచిగా పనిచేస్తుంది. మీరు కనీసం అంటే మీకు డౌట్ ఉంటే 1 మంత్ తీసుకొని చూడండి. 1 మంత్ తీసుకొని చూసి ఆ పౌడర్ వాడండి, మీకు తెలుస్తుంది. ఈ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసిన అంగళ్ళలో కానీ ఎక్కడైనా గ్యాస్ ట్రబుల్ దండిగా రకరకాల మూలికలు వేసి తయారు చేసి అమ్ముతున్నారు. మనకు అది కాదు ముఖ్యం. మోషన్ అనేది తినేది అరిగిపోయి ఫ్రీ మోషన్ రావాలా. అప్పుడు లోపల గలీజ్ లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనిషికి. అందుకోసం ఈ వైద్యం అనేది ఒక ఆదివాసి గిరిజనులు ఏదో రకరకాల పండ్లు, రకరకాల ఏటకు పోయి రకరకాల ఫుడ్ తెచ్చుకొని రకరకాల కడుపునిండా తాగి పండుకుంటే కూడా పొద్దున ఫ్రీ మోషన్ వచ్చిందనుకో రోగాలు రావు. కాబట్టి మా పెద్దలు కనిపెట్టిన వైద్యం ఈ వైద్యం. ఈరోజు ఎందుకు చెప్తున్నంటే, చాలామంది గ్యాస్ ట్రబుల్తో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అన్నం తినా, నీళ్లు తాగినా, ఏం తాగినా తేపి అరగక ఉబ్బరంగా రకరకాలు తీసుకొని రకరకాల నిమ్మకాలు రకరకాలు తిని రకరకాల పౌడర్లు వాడి చస్తున్నారు. కాబట్టి ఈ ఆదివాసి గిరిజన వైద్యం ఒకసారి వాడి చూడండి. గ్యాస్ ట్రబుల్ చాలా ఇంపార్టెంటు. అన్ని రకాల ఇబ్బంది పెట్టేది గ్యాస్ ట్రబుల్. కాబట్టి ఈ వైద్యం మా ముందర మా కాడ దొరుకుతుంది. కాబట్టి మీకు అందరికి ఉపయోగపడాలని ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. ఒక హైదరాబాద్లో ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ పౌడర్ ఒక్కరు ఒక ఇంట్లో 1 మంత్ తీసుకొని చూడండి. అందరు వాడి చూడండి. చిన్న పిల్లల కాటి పెద్దల కాటికి ఈ మనం ముడ్లుండి గాలి వచ్చి వాసన వస్తుంది. ఆ వాసన అనేది రాకూడదు. వాసన రాకుంటే శుభ్రంగా కడుపు బాగున్నట్టే. వాసన వచ్చిందనుకో లోపల అంతా పేరకపోయి అంత మురికి లోపల నిండకపోయి అన్ని రకాల ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అటువంటిది లేకుండా ఈ వైద్యం పనిచేస్తుందని మీకందరికి ఉపయోగపడాలని మంచి వైద్యం చూడండి అని మళ్ళీ ఒకసారి అందరికి పెద్దలకి, చిన్నలకి, డాక్టర్లకు, వైద్యులకు నమస్కారం పెట్టుకుంటూ ఈ వైద్యం అనేది ఈ మందు అనేది గ్యాసు నిండుకొని తేపులు రాకుండా
ముడ్ల గాలి వెళ్ళిపోకున్నా, ఒకవేళ గాలి ఎక్కువ వచ్చినా, గాలి ఎక్కువ వస్తుంటే కూడా అది అంతరించి శుభ్రంగా నీట్గా పనిచేస్తుంది. అందుకోసం ఈ వైద్యాన్ని అనేది ఈరోజు ఎందుకు తెచ్చిన చిటికంటే ఈ ఆకుల గురించి ఎవరికి తెలియదు కాబట్టి, ఒక ఆదివాసి గిరిజనకి తెలుసు కాబట్టి, చాలా మంది గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వైద్యం అనేది మీకు ఉపయోగపడాలి, మీరు బాగుండాలని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, ఈ పౌడరు మీరు వాడినాక మీకు తెలుస్తుంది. నేను ఏది చెప్పినా కానీ ఎన్నో రకరకాల ప్రోగ్రాములు చేస్తున్నాం, రకరకాల వైద్యం ఇస్తున్నాం, రకరకాల వాడుతున్నారు కాబట్టి నా వైద్యం అనేది మీరు ఒక్కరు తీసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఊర్లో ఒక్కరే తీసుకోండి, ఊరి మందిలో తీసుకోవాల్సిన పనిలే. ఒకరు బాగేదనుకో అందరూ చెప్పుకుంటారు. అందుకోసం ఈ అడ్డసరం చూర్ణం చక్కగా పనిచేస్తుంది. గ్యాస్ పొయ్యితోళ్ళకి కానీ, తేపులు ఎక్కువ వచ్చేవాళ్ళకి కానీ, అన్నం అరగనోళ్ళు కానీ, లెటిన్ పిరిగి రానోళ్ళు కానీ, పొట్ట ఉబ్బరంగా ఉన్నోళ్ళు కానీ ఈ వైద్యం పనిచేస్తుందని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, ఈ వైద్యం మా కాడ దొరుకుతుంది, మీరు ఉపయోగించుకొని చూడాలని నమస్కారం పెట్టుకొని తెలియజేస్తున్నాను.